ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండయైన సుందరకాండయందలి 39వ సర్గయందలి గల 54 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు వానరుల పరాక్రమాన్ని వర్ణించి చెప్పి సీతను ఊరడించుట అనే కథగా విందాం. సీత హనుమంతునకు చూడామణిని ఇచ్చిన పిమ్మట అతనితో ఈ విధంగా చెప్పింది. వానరశ్రేష్ఠ, ఈ అభిజ్ఞానం అనగా ఆనవాలుగా ఇచ్చిన వస్తువును గూర్చి రామునకు పూర్తిగా తెలుసు. ఈ చూడామణి చూడగానే రాముడు నా తల్లిని, నన్ను, దశరథ మహారాజును ఈ ముగ్గురిని స్మరించగలడు. నీవు మరల ఉత్సాహం చేత ప్రేరేపింపబడినవాడవై ఈ కార్యము విషయంలో మున్ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ కార్యాన్ని సంధించుటలో నీవే సరియైన నిర్ణయం తీసుకోవాలి. ప్రయత్నం చేసి నా దుఃఖాన్ని నశింపచేయి. నీవు బాగుగా ఆలోచించి ప్రయత్నిస్తే దుఃఖాలు నశించిపోతాయి. హనుమంతుడు అట్లే చేసేదను అని ప్రతిజ్ఞ చేసి సీతకు శిరస్సు వంచి నమస్కరించి వెళ్లడానికి బయలుదేరాడు. వాయుపుత్రుడు ప్రయాణమైనట్లు తెలుసుకొని సీతాదేవి బాష్పం చేత డగ్గుత్తిక చెందిన వాక్కుతో ఈ విధంగా పలికింది. హనుమంతుడా, రామలక్ష్మణులిద్దరికీ మంత్రి సమేతుడైన సుగ్రీవునకు నేను వారి కుశలాన్ని అడిగినట్లు చెప్పు. పెద్దవాళ్లైన ఇతర వానరులకు కూడా ధర్మసమ్మతంగా నేను కుశలము అడిగినట్లు చెప్పు. మహాబాహువైన ఆ రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి ఉద్ధరించే ఉపాయాన్ని చెయ్యండి. రాముడు నేను ప్రాణాలతో ఉండగా పొంది ఊరడించినట్లు తగిన విధంగా చెప్పు. మాటతో ఉపకారం చేసి పుణ్యం కట్టుకో. నీవు నిత్యము ఉత్సాహభరితమైన మాటలు చెప్పగా విని రామునకు నన్ను ఈ ఆపద నుండి ఉద్ధరించవలెను అనే పౌరుషం వృద్ధి పొందుతుంది. వీరుడైన రాముడు నా సందేశముతో కూడిన మాటలు నువ్వు చెప్పగా విని చేయవలసిన రీతిలో పరాక్రమ ప్రదర్శనాన్ని చేయగలడు అని పలికింది. హనుమంతుడు సీత మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి, దేవి, రాముడు వీరులైన వానరులతోనూ భల్లూకములతోనూ కలిసి శీఘ్రంగా వచ్చి యుద్ధంలో శత్రువులను ఓడించి నీ శోకాన్ని తొలగించగలడు. అతడు బాణములను ప్రయోగిస్తూ ఉండగా అతని ఎదుట నిలువగలవాడు నాకు వానరులలో గాని, నరులలో గాని, సురులలో గాని ఎక్కడా కనబడ్డం లేదు. అతడు యుద్ధరంగంలో సూర్యుడినైనా, సూర్యకుమారుడైన యముణ్ణైనా ఎదిరించగల సమర్థుడు. నీ కోసమైతే విశేషించి ఎదిరించ సమర్థుడు. అతడు సముద్రం వరకు వ్యాపించి ఉన్న ఈ భూమిని అంతటినీ జయించడానికి సమర్థుడు. సంపాదించే ఆ జయం కూడా నీ కొరకే కదా అని బదులు చెప్పాడు. హనుమంతుడు చక్కగా మధురంగా పలికిన ఆ మాటలు విని సీత అతనిని మెచ్చుకుంటూ అతని వైపు మాటిమాటికి చూస్తూ తన భర్త అయిన రామునిపై అతనికి ఉన్న స్నేహాన్ని సూచిస్తున్న అతని మాటలను స్నేహపూర్వకంగా అభినందించింది. శత్రు సంహారకుడవైన ఓ వీరుడా, నీకు అంగీకారయోగ్యమైతే ఒక రోజు పాటు ఏదైనా రహస్య ప్రదేశంలో ఉండు. విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళవచ్చు. నీవు సమీపమునందు ఉంటే అల్ప భాగ్యవంతురాలనైన నా ఈ గొప్ప శోకానికి క్షణకాలం పాటు శాంతి కలుగుతుంది. నువ్వు తిరిగి రావడానికి వెళ్లిన తరువాత నేను బ్రతికి ఉంటానో ఉండనో సందేహమే. ఈ విషయంలో సంశయం లేదు. ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖంతో బాధపడుతున్న నన్ను నువ్వు కనబడకపోవడం వల్ల కలిగే దుఃఖం ఇంకా తప్పింపచేస్తుంది. నీకు సహాయభూతులైన వానర భల్లూకాదుల విషయమునందు ఒక పెద్ద సందేహం నా ఎదుట నిలిచి ఉంది. ఆ వానర భల్లూక సైన్యాలు గాని, రామలక్ష్మణులు గాని దాట శక్యం కాని మహాసముద్రాన్ని ఎట్లా దాటగలరో గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు ఈ ముగ్గురు మాత్రమే ఈ సముద్రాన్ని దాటగల సమర్థులు. ఈ విధంగా ఈ కార్యాన్ని సాధించుట అనేది చాలా కష్టంగా కనబడుతోంది. ఇట్టి స్థితిలో నీవేమి ఉపాయం ఆలోచించావు? కార్యములెట్లు సాధించవలనో తెలిసిన వారిలో నీవు శ్రేష్ఠుడవు కదా. ఈ కార్యాన్ని నీవే ఒంటరిగా సాధించగలవు. నీ కార్యం సఫలమై యశస్సును కలిగిస్తుంది. రాముడి యుద్ధంలో రావణుని సకల సేనలతో ఓడించి నన్ను తీసుకుని తన పట్టణానికి వెళ్తే అది ఆయనకు తగి ఉంటుంది. శత్రు సేనలను సంహరించే రాముడు లంకను బాణాలతో నింపి నన్ను తీసుకువెళ్తే అది ఆయనకు తగినదై ఉంటుంది. అందుచేత యుద్ధంలో సూర్యుడు, మహాబుద్ధిశాలి అయిన ఆ రాముడు తనకు తగిన విధంగా పరాక్రమం చూపించేటట్లు చెయ్యి అని అతనితో మరల పలికింది. హనుమంతుడు మంచి అర్థముతో కూడినది, వినయ సంగతము అయిన ఆ వాక్యం విని ప్రత్యుత్తర రూపమున తాను చెప్పవలసిన మిగిలిన మాటలు ఈ విధంగా చెప్పాడు. దేవి,
వానర భల్లూక సైన్యముల అధిపతి, వానర శ్రేష్ఠుడు, బలశాలి అయిన సుగ్రీవుడు నిన్నెట్లయినా రక్షించాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అతడు వేల కొలది, కోట్ల కొలది వానరులు వెంటరాగా రాక్షసులను చంపడానికై శీఘ్రంగా రాగలడు. పరాక్రమవంతులు, కష్ట సహనశక్తి కలవారు, మహాబలశాలులు, వెళ్ళదలిచిన ఏ ప్రదేశానికైనా వెళ్ళగలవారు అయిన ఎందరో వానరులు ఆ సుగ్రీవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు. ఆకాశం పైన గాని క్రింద గాని అడ్డంగా గాని వారి గమనానికి ఎక్కడా అడ్డం ఉండదు. అపరిమితమైన తేజస్సు గల ఆ వానరులు ఎట్టి పెద్ద పనులు చేయవలసి వచ్చినా సరే వెనుతీయరు. మహోత్సాహవంతులైన ఆ వానరులు అనేక పర్యాయాలు ఆకాశ మార్గమునందు సంచరిస్తూ సముద్ర పర్వతాదులతో కూడిన ఈ భూమికి ప్రదర్శనం చేశారు. ఆ వానరులలో కొందరు నాకంటే గొప్పవారు, కొందరు నాతో సమానులు. నాకు తీసిపోయేవాడు ఒక్కడూ కూడా సుగ్రీవుని దగ్గర లేడు. నేను ఇక్కడికి వచ్చినానంటే మహాబలవంతులైన వాళ్ళ మాట చెప్పవలెనా? ఏ పని మీదనైనా సామాన్యులను పంపిస్తారు, కానీ శ్రేష్ఠులను పంపరు కదా దేవి. అందుచేత నువ్వు విచారించవద్దు, నీ దుఃఖాన్ని విడిచిపెట్టు. ఆ వానర సేనా నాయకులందరూ ఒక్క దుముకులో లంక చేరగలరు. గొప్ప బలము గల నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఉదయించిన సూర్యచంద్రుల వలె నీ దగ్గరికి రాగలరు. నరులలో శ్రేష్ఠులు, వీరులు అయిన రామలక్ష్మణులు కలిసి వచ్చి బాణముల చేత లంకానగరాన్ని నశింప చేయగలరు. రఘువంశమునకు ఆనందం కలిగించే రాముడు పరివారంతో కూడి రావణుని సంహరించి నిన్ను తీసుకుని తన పట్టణానికి తిరిగి వెళ్ళగలడు. అందువలన నీవు ఊరడిల్లు, నీకు క్షేమమగుగాక. కాలమునకై వేచి ఉండు. ప్రజ్వలించుచున్న అగ్నివలే ఉన్న రాముని కొద్ది కాలంలో చూడగలవు. ఈ రాక్షసరాజు పుత్రులతోనూ అమాత్యులతోనూ బంధువులతోనూ సహా చంపబడిన పిమ్మట నీవు రోహిణి చంద్రునితో కలిసినట్లు రామునితో కలవగలవు. శీఘ్రంగా శోకపు అంతాన్ని చూడగలవు. అచిరకాలంలో రామునిచే సంహరింపబడిన రావణుని చూడగలవు. హనుమంతుడు సీతను ఈ విధంగా ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకొని సీతతో మరల ఈ విధంగా పలికాడు. ఓ పూజ్యురాలా, శత్రువులను సంహరించడానికి దృఢంగా నిశ్చయించుకున్న శత్రు సంహారకుడైన రాముడు ధనుసు చేతిలో ధరించి లక్ష్మణుడు లంకాద్వారమునకు శీఘ్రంగా రాగలరు. నీవు వారిని చూడగలవు. వానరులు సింహములు, పెద్ద పులులు వంటి పరాక్రమం కలవారు. వారి శరీరాలు ఏనుగుల వలె ఉన్నతములైనవి. వారికి గోళ్ళు, కోరలే ఆయుధాలు. అట్టి వానరులందరూ కలిసి శీఘ్రంగా రాగలరు. వారిని నువ్వు చూడగలవు. పర్వతాల వలె ఉన్న వానర శ్రేష్ఠుల అనేకములైన గుంపులు లంకలోను మలయ పర్వత ప్రాంతములందును గర్జిస్తూ సంచరిస్తూ ఉండగా నీవు చూడగలవు. తీక్షణములైన మన్మథ బాణముల చేత మర్మస్థానమునందు కొట్టబడి రాముడు సింహం చేత పీడింపబడిన ఏనుగు వలె సుఖాన్ని పొందజాలకున్నాడు. ఓ దేవి, దుఃఖంతో ఏడవకు. నీ మనస్సుకు దుఃఖము కలగకుండుగాక. శచీదేవికి భర్త అయిన దేవేంద్రుడు రక్షకుడుగా ఉన్నట్లు నీకు భర్త అయిన రాముడు రక్షకుడుగా ఉన్నాడు కదా. రాముని కంటే గొప్పవాడు గాని లక్ష్మణునితో సమానుడు గాని మరొకడు ఎవడైనా ఉన్నాడా? అగ్ని వాయువులతో సమానులైన ఆ సోదరులిద్దరూ నీకు ఆశ్రయంగా ఉన్నారు కదా. నీకేమిటి భయం? ఓ దేవి, రాక్షస గణములతో నిండి అతి భయంకరమైన ఈ ప్రదేశంలో ఇంక నీవు చాలా కాలం ఉండవు. రాముడిక్కడికి రావడంలో ఏమాత్రం ఆలస్యం ఉండదు. నేను తిరిగి వెళ్ళి ఆ రాముణ్ణి కలిసేటంతకాలం ఓపిక పట్టు అని హనుమంతుడు సీతతో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 39వ సర్గ యందలి గల 54 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుడు వానరుల పరాక్రమమును వర్ణించి చెప్పి సీతను ఊరడించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 40వ సర్గ యందలి గల 25 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీత రామునకు మరల సందేశమిచ్చుట, హనుమంతుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిక్కువైపు ప్రయాణించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.